హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఆల్మోస్ట్ మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబు నామకరణం ఫంక్షన్ అనమాట. యాక్చువల్గా మా ఫ్యామిలీస్లో ఎవ్వరు కూడా నామకరణం ఫంక్షన్ చేయలేదు. అంటే మాకు ఆ రిచువల్ అనేది లేదు. రోజే పేరు పెట్టేస్తామన్నమాట నార్మల్గా. కానీ నాకు మాత్రం అలా ఇష్టం లేదు. సింపుల్గా అయినా సరే జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు పిలుచుకొని ఇలా సెలబ్రేట్ చేసుకొని పెట్టాలని నాకు ఇష్టం అనమాట. మెమోరీస్ కోసం, ఫ్యూచర్లో బేబీ మెమోరీస్ కోసమైనా ఇలా సెలబ్రేట్ చేసుకుందాము అని జస్ట్ సింపుల్గా చేసుకున్నాము. అప్పుడు డెలివరీ అయ్యి 16th డే అనమాట. అప్పటికి నేనైతే ఇంకా ఫుల్గా రికవర్ అవ్వలేదు. నా డే అంతా బాబుతోనే సరిపోతుండే. జస్ట్ 5 మినిట్స్లో శారీ కట్టుకొని రెడీ అయ్యి వచ్చేసాను అనమాట, అంతే. బేబీ వచ్చాక తనకి చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ అనమాట ఇది. బాబుని అలా పట్టుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం అలా ఉయ్యాలో పడుకోబెడుతుంటే వి ఫెల్ట్ సో ఎమోషనల్ అనమాట. అంటే ఇన్ని ఇయర్స్ ఇలా వెయిట్ చేసాము. సో ఇప్పటికీ బేబీ మా లైఫ్లోకి వచ్చింది. సో అందరికీ హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి ఐస్లోంచి, నాకు, మా హస్బెండ్, మా అత్తమ్మ, మా అందరికీ. ఏదైనా ఎంతో స్ట్రగుల్ అయ్యాక, ఎంతో వెయిట్ చేశాక మనకు దక్కిందంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. ఫైనల్లీ మా బాబు ఫేస్ అయితే ఇక్కడ మీకు రివీల్ చేస్తున్నాను. నాలా ఉన్నాడా, మా హస్బెండ్లా ఉన్నాడా కామెంట్ చేయండి. సో చాలామంది నా ఫేసే అంటున్నారు, కానీ మంత్స్ పెరిగే కొద్దీ మారుతూ ఉంటారు కదా. సో అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ అయ్యాడు. సో ప్రజెంట్ ఎలా ఉన్నాడు అన్నది కూడా నేను ఇంకా చూపిస్తాను ఇంకా ముందు ముందు వీడియోస్లో. అక్కడ మొబైల్లో మా బ్రదర్ పూర్ణచంద్రుడు సాంగ్ ఉంటుంది కదా అయ్యప్ప స్వామిది, ఆ సాంగ్ పెట్టాడు. అందులో లిరిక్స్ లిటరల్గా ఎన్నో పూజల ఫలితమే మాకు ఈ బేబీ అయితే. అండ్ మా బాబు పేరు విషయానికి వస్తే పా టా ఈ 2 లెటర్స్ అయితే వచ్చాయన్నమాట తనకి. నేనైతే ఫస్ట్ నుంచి కృష్ణుడు కలిసింది ఏదో ఒకటి అయితే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. అండ్ తనకి పాతో వచ్చింది కదా, సో కృష్ణుడు, అర్జునుడు, ఇంకా ఆ పాతో, సో అలా అన్నీ కలిపి నేను మా హస్బెండ్ మేమిద్దరమే డిసైడ్ అయ్యాము. ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదన్నమాట. ఆ రోజు పేరు పెట్టేటప్పుడు అప్పుడే అందరికీ రివీల్ చేశాము. మా ఫ్యామిలీస్లో అయితే అత్త పేరు పెట్టాలి. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, అండ్ తనకి ఇలా యూట్యూబ్లో కనిపించడం ఇష్టం లేదు. సో అందుకే నేను తన ఫేస్ చూపించట్లేదు. పేరు అయితే ఇలా చెవిలో ఒక 3 times చెప్పాలి. యాక్చువల్గా పేరు కంటే ముందు ఇంటి దేవత అమ్మవారి పేరు చెప్పి ఆ తర్వాత బాబు పేరు చెప్పమని చెప్పారు. మాకైతే ఇక్కడ లిస్టే ఉందన్నమాట. లలితాదేవి పేరు, దత్తాత్రేయ స్వామి, ఇలా చాలా నేమ్స్ చెప్తూనే ఉన్నాం తనకి ఇవన్నీ చెప్పు అని. మా హస్బెండ్ ఒక చిన్న వీడియో అయితే ప్రిపేర్ చేశారు. సో ఇక్కడ వీడియోతో మీకు రివీల్ చేస్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రివీల్ చేయడానికి మా హస్బెండ్ ఒకటి ఇలా అయితే ప్రిపేర్ చేయించారు. సాటర్డే ఏకాదశి రోజు పుట్టాడు. అందులోనూ నేను కృష్ణుడు రిలేటెడ్ ఏదో ఒకటి ఉండాలి అనుకున్నాను. సో అందుకు వాసుదేవ్ అని పెట్టాము. ఇంకా పార్థ్, వాసుదేవ్, అర్జునుడు, కృష్ణుడు ఇద్దరి కాంబినేషన్. సో మా పేరెంట్స్ కానీ తన పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా ఇన్ని ఇయర్స్కి గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు. బొజ్జ అంటే ఇంటి పేరు, పావిక్ అంటే పవిత్రమైన వాడు అని మీనింగ్. ఓన్లీ పార్థ్, వాసుదేవ్ అనుకున్నాము, కానీ 2 ముందు నుంచి ఉన్న నేమ్సే కదా, దానికి పావిక్ కూడా యాడ్ చేస్తే పావిక్ కొంచెం కొత్తగా ఉంది. సో అందుకు పావిక్, పార్థ్, వాసుదేవ్ ఈ 3 పేర్లు అయితే పెట్టాము. నాకు ఫస్ట్ నుంచి ఉండేది ఏదైనా కొత్త పేరు పెట్టాలి, అసలు ఇప్పటివరకు లేని పేరు పెట్టాలి అని. నాకు కృష్ణుడు అంటే ఇష్టం, మా హస్బెండ్కి శివుడు అంటే ఇష్టం అనమాట. సో ఇద్దరి పేర్లు కలిపి క్రిష్వత్, క్రిష్వక్ ఈ 2 పేర్లు నాకు మైండ్లో ఉండేవి అనమాట. ప్రెగ్నెన్సీ ముందు నుంచే ఉండేవి, కానీ ఆ లెటర్ రాలేదు కదా, సో అందుకు కుదరలేదు. కంప్లీట్గా ఫంక్షన్ అయిపోయేంత వరకు మా బాబు అయితే ఇక్కడ నిద్రపోతూనే ఉన్నాడు. ఫస్ట్ 2-3 వీక్స్ డే అంతా నిద్రపోయేవాడు, నైట్ మాత్రం మేల్కొని ఉండేటోడు. ఆ తర్వాత స్లోగా సెట్ అయ్యింది. ఇప్పుడు మాత్రం నైట్ టైమ్స్ అస్సలు సతాయించడు, బాగా నిద్రపోతాడు. పావిక్, పార్థ్, వాసుదేవ్, కానీ నేనైతే కన్నయ్య అని పిలుచుకుంటాను.
ఇప్పుడే కాదు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి డైలీ బేబీతో మాట్లాడేదాన్ని. సో అప్పటి నుంచే నేను కన్నయ్య అని డైలీ మాట్లాడేదాన్ని. సో ఇక్కడ లాస్ట్లో అందరం కలిసి ఉయ్యాలైతే ఊపుతున్నాము. ఇంకా ఎక్కువ షూట్ చేయలేదు, ఇవి కూడా అక్కడక్కడ ఉన్న క్లిప్పింగ్స్. అండ్ లాస్ట్లో ఇక్కడైతే నేను ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. So high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me.